నువ్వే. నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను మేడం. అంటే ఆ అమ్మాయి కూడా 2 years నుంచి లవ్ చేస్తూనే ఉన్నాం. ఏమైందో సడన్ గా తెలియదు కానీ ఆ అమ్మాయి ఒకసారి నన్ను దూరం పెట్టింది మేడం. లవ్ చేస్తే ఫిజికల్ గా కనెక్ట్ అయిపోవాలా? తో మాట్లాడట్లేదు కానీ మీ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి మేడం, వాళ్ళ ఫోన్ లో మొత్తం అన్ని ఉన్నాయి. నాకు ఆల్రెడీ సొల్యూషన్ దొరికింది, దయచేసి నన్ను మళ్ళీ ప్లీజ్. మీకు అలా ఆ అబ్బాయితో ఎలాంటి సంబంధం లేదా? ఇట్స్ మై పర్సనల్. ఓకే, ఒక జీవితంతో ఆడుకోవడం పర్సనలా? ఆహా, అసలు ఏం నువ్వెందుకు జరిగింది పబ్లిక్ అయ్యావు? నువ్వెందుకు మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకుంటున్నావు? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ మ్యాడ్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు మనని అప్రోచ్ అయిన బాధితుడితో పాటు గెస్ట్ ఉన్నారు. ఆవిడ నారీసేన ఫౌండర్ లతా బొట్ల గారు, అలాగే సోషల్ యాక్టివిస్ట్ కూడా. హలో మ్యామ్, నమస్తే. నమస్తే ప్రియా. మేడం, మీరు చూస్తూనే ఉండుంటారు మన మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ ప్రోగ్రామ్. సో ఎవరో ఒకరు మనకి ర్యాండమ్గా ఈ ప్రోగ్రామ్ చూసినప్పటి నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. అందులో కొంతమంది అప్రోచ్ అవుతున్నారు, కొంతమంది డైరెక్ట్ స్టూడియోకి వస్తున్నారు, కొంతమంది కాల్లో మాట్లాడుతూ ఉన్నారు అనమాట. అయితే ఈరోజు ఈ అబ్బాయి నాగరాజు తనకుండే ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక, అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి చీట్ చేసింది అని చెప్తున్నాడు. అయితే ఇందులో ఏంటి, అసలు ఏం జరిగింది అన్న వివరాలు ఆ అబ్బాయి మాటల్లోనే విందాము. సో నాగరాజు, ఏం భయపడకుండా అసలు ఏం జరిగింది అనేది మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. మేడం నీకు అసలు ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అని కనుక్కొని దానికి తగిన సొల్యూషన్ కూడా చెప్తారు. ఓకేనా? చెప్పమ్మా నాగరాజు, అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి నువ్వు ప్రేమించుకున్నారా, కలిసి ఉన్నారా? అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? నమస్కారం మేడం, నా పేరు నాగరాజు. అండ్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను మేడం. అంటే ఆ అమ్మాయి కూడా 2 years నుంచి లవ్ చేస్తూనే ఉన్నాం. బాగా మంచిగా లవ్ చేస్తూనే ఉన్నాం. బాగా ఎప్పటికప్పుడు 2 o'clock వరకు మాట్లాడుతూనే ఉండేవాళ్ళం. బాగా ప్రేమగా ఉండేవాళ్ళం. అంటే ఎలా అంటే బాగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని బాగా ఉండేవాళ్ళం. ఏమైందో సడన్ గా తెలియదు కానీ ఆ అమ్మాయి ఒకసారి నన్ను దూరం పెట్టింది మేడం. నిన్ను దూరం పెడు? నన్ను దూరం పెడుతుంది. అంటే ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను, తర్వాత చెయ్యి, ఇప్పుడు కొద్ది బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేయి. అలా 2 years లవ్ అలా ఎందుకు మారింది నాకు అర్థం కావట్లేదు. అదే ప్రేమగా తినిపించుకునే వాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం, షికార్లకి వెళ్ళేవాళ్ళం, అన్ని బాగా ఎంత ముద్దుగా ఇంట్లో ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం మేడం. అంత ప్రేమ మరి పెళ్లి వరకు వెళ్దాం అనుకున్నారు, అంత లవ్ చేసుకున్నాం బాగా. మరి సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆ అమ్మాయి మరి నన్ను డైవర్ట్ చేస్తుంది. ఎలాగా అంటే కొద్దిగా అవాయిడ్ చేస్తుంది అనమాట. అంటే నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, లేకపోతే కాల్ కట్ చేయడం, అయితే ఒక అసలు 2, 3, 4 అయ్యే వరకు నైట్ మాట్లాడుకునేవాళ్ళం. మరి అడగలేకపోయావా, ఎందుకు నువ్వు నాతో మాట్లాడు? అడుగుతుంటే నాకు ఒంట్లో బాగాలేదు, కొద్దిగా ఫీవర్గా ఉంది, నాకు ఏదో వేరే ఉన్నాయి అని అంటారు. సరే నేను ఇలా కాదు కానీ వేరేగా కనుక్కుందాం ట్రై చేశాను అనమాట. ఇలాగా కనుక్కుంటే మటుకు మా ఫ్రెండ్తో బాగా మాట్లాడుతుందంట. మా ఫ్రెండ్తో కూడా మా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు అనమాట, బాగా మాట్లాడుతుంది అంటే ఫ్రెండ్లీగా మాట్లాడాలని నేను అనుకున్నాను. తో మాట్లాడట్లేదు కానీ మీ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. మాట్లాడుతుంది లేదా నీతో మాట్లాడుతూ మీ ఫ్రెండ్? నాతో బాగానే మాట్లాడుతూ 2 years వరకు బాగా నడిచింది మేడం. సడన్ గా ఏమైంది, మా ఫ్రెండ్తో కూడా కొద్దిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అదే నేను కనుక్కోవడం వల్ల నాకు అది తెలిసింది అనమాట. అంటే నేను అవాయిడ్ చేస్తుంది కదా, ఎందుకు అవాయిడ్ చేస్తుందని నేను అడుగుతూ చెప్పట్లేదు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, అసలు ఎందుకు ఆ 2, 3 వరకు మాట్లాడేదానివి, ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడట్లేదు నాతో, అసలు ఏమైంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంటే నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది నాకు చెప్తుంది. ఈ మాట చెప్పట్లేదు. నేను ఇది కాదు ఏదో ఉంటుందని చెప్పి నేను మా ఫ్రెండ్స్ ద్వారా నేను ఎంక్వైరీ చేశాను అనమాట. బయటికి వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తే ఇలా బాగా మాట్లాడుతుందని నాకు తెలిసింది అనమాట. తెలిస్తే ఇలా వాడితో కూడా సినిమాలకు చేయర్లు వెళ్దాం, ఇలా అఫైర్ పెట్టుకుని నాకు తెలిసింది అనమాట. అఫైర్ పెట్టుకుంది అంటే బాగా క్లోజ్ అయిపోయింది. బాగా నాతో తగ్గించి ఆడితోనే ఎక్కువ మాట్లాడడం, నాతో నార్మల్ కాల్. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అఫైర్ పెట్టుకుందా అమ్మాయి అని వేరే వాళ్ళు ఎంక్వైరీ చేశాను మేడం నేను. అంటే నీ అయితే దగ్గర ఇప్పుడు ఎవరితో అబ్బాయితో మాట్లాడుతుందో అబ్బాయి అఫైర్ పెట్టుకుంది. నేను నార్మల్ కాల్ చేస్తుంటే వాట్సాప్ కాల్ మాట్లాడేది అనమాట. వాట్సాప్ కాల్ బిజీ రాదు కదా, నార్మల్ కాల్ చేస్తున్నప్పుడు బాగానే మాట్లాడుకున్నారు. నాకు తెలిసి రింగ్ అయ్యేది, ఎత్తేది కాదు. నార్మల్ కాల్ వీళ్ళు వాట్సాప్ కాల్ మాట్లాడుకునే వాళ్ళు అనమాట. చాలా ఉంటాయి కదా సోషల్ మీడియా. మరి నీతో వాట్సాప్ కాల్ లో మాట్లాడేది కదా? కాదు బిజీ వచ్చింది కదా, తెలిసిపోద్ది కదా మళ్ళీ అంటే నైట్ టైమ్.
ఎంత అంటే updated నీతో వాట్సాప్ కాల్ మాట్లాడకుండా నీతో నార్మల్ కాల్ మాట్లాడుతూ ఆ, నీ ఫ్రెండ్ తో వాట్సాప్ నాతో మాట్లాడేది కాదు మేడం, కట్ చేసేది. కట్ చేసి నేను ఫోన్ చేస్తే రింగ్ అయ్యేది, అంతే, బిజీ వచ్చేది కాదు. వాట్సాప్ కాల్ ఓన్లీ రింగ్ అయ్యేది. ఆ వాట్సాప్ కాల్ మాట్లాడితే తెలియదు కదా. నార్మల్ కాల్ మాట్లాడుతున్నప్పుడు వాట్సాప్ కాల్ వస్తే వాట్సాప్ కాల్ రింగ్ అవుతుంది మేడం, మనకి బిజీ టోన్ రాదన్నమాట. రాదు రాదు రాదు. నార్మల్ కాల్ చేస్తారు, వాట్సాప్ కాల్ అయితే బిజీ బిజీ అవైలబుల్ టు కాల్స్ అని వస్తుంది. అలా మాట్లాడేది అనమాట, నైట్ టైం వరకు మాట్లాడేది. నేను ఎలా ఎంక్వైరీ చేసి తెలిసింది అది కూడా. మరి ఆ అమ్మాయిని అడిగితే ఒప్పుకుందా? ఆ అడుగుతుంటే నేను ఒప్పుకోవట్లేదు. నేను వేరే ఎంక్వైరీ చేసుకున్నాను కదా, ఎంక్వైరీ చేసి ఇలాగా నేను ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను చెప్పి ఏం చేయాలో అర్థం కాల. ఏం అసలు నువ్వు ఆధారాలు? అమ్మాయిని అడిగేవా అని అంటున్నారు మేడం. అంటే అడుగుదాం అంటే చెప్పదు కదా మేడం, నేను చేయలేదని చెప్పుద్ది మళ్ళీ డైరెక్ట్ గా. ఓ ఈ అబ్బాయి కూడా తెలివిగా తెలివిగానే చాలా నేను చెప్తుంటే నువ్వు ఎంక్వైరీ చేశానంటున్నావు, ఎలా ఎంక్వైరీ అంటే ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేశాను మేడం. అలాగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి మేడం, వాళ్ళ ఫోన్ లో మొత్తం అన్ని ఉన్నాయి మేడం. తీసే వీడియోస్ అన్ని అంటే వేరే వాళ్ళకి షేర్ చేశారనమాట, ఇలా వెళ్ళింది ఇలా తిరిగింది అని చెప్పి. అంటే నా ఫ్రెండ్స్ నాకు అంటే ఇలా మోసపోతున్నాడు, ఇంత ప్రేమ పెంచుకున్నాడు ఆ పిల్ల మీద, ఈ పిల్ల ఇలా చేస్తుందని చెప్పి వాళ్ళు అలా ఫోటోస్ తీసి ప్రూఫ్ గా పెట్టుకున్నారు అనమాట. ఆ ఫొటోస్ నాకు షేర్ చేశారనమాట. అలా నేను చూసాను అనమాట. అలాగా అసలు నాగరాజు, ప్రేమ అనే దానికి అర్థమే లేదు అసలు. ముందు ప్రేమ అంటే ఒక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఒక అబ్బాయి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ప్రేమలో పడిపోతున్నారు ప్రియ. ప్రేమలో పడిపోయి దాన్ని ఒక అట్రాక్షన్, ఫస్ట్ వాళ్ళు ప్రేమ అనుకుంటారు. ప్రేమకి అట్రాక్షన్ కి చాలా తేడా ఉంది కదా. ఆ అట్రాక్షన్ కి కొన్ని రోజులు తిరగటము, వాళ్ళ ఫ్యాన్సీస్ తీర్చుకోవటము, వదిలేయటము, మళ్ళీ ఇంకొకరిని పట్టుకోవడం. అంటే ఇప్పుడు ఇది కూడా ఆ అమ్మాయి చేసిన పని, ఇది అట్రాక్షనే. అట్రాక్షనే కంప్లీట్ గా. ఈ అబ్బాయిని వాడుకున్నట్టుంది అమ్మాయి. అంటే ఆ అమ్మాయికి ఖర్చులన్నీ నువ్వు పెట్టేవాడువా? ఒక్కరోజు మాట్లాడబోతే నాకు ఏడుపు వచ్చేది మేడం. అంటే ఏం చేస్తుంది 24/7 ఏం చేస్తుందని, ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తున్నాను, నెట్ ఆన్ చేయండి ఆప్షన్, అలా పిచ్చోడ్లో ఉండేవాడిని. ఆ పిల్ల ఒకేసారి మాడిపోయేసరికి ఆమె చెప్పట్లేదు, బిజీగా ఉన్నాను అంటది, లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి అంటది, లేదా ఒంట్లో బాగాలేదు, ఏదేదో రీజన్ చెప్తుంది. అది కాదు నాగరాజు, ఆ అమ్మాయికి ఖర్చులన్నీ నువ్వే నేనే పెట్టుకున్నాను మేడం. అంటే ఇక్కడ ఉండే ఖర్చులు, బయటికి వెళ్ళి సినిమాలకి షికార్లకి అని నువ్వే పెట్టు. నేనే పెట్టుకున్నాను. మరి నీతో చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉండే అమ్మాయి మరి నీ వల్ల ఏం జరిగిందని డిస్ట్రాక్ట్ అయింది? ఏం జరిగిందో తెలియదు మేడం. నీలోని లోపమా, ఆ అమ్మాయిలోని లోపమా, అసలు ఎక్కడ మీ ఇద్దరికి తేడా వచ్చింది? ఆ అమ్మాయి ఎందుకు నిన్ను చీటింగ్ చేయాల్సి వచ్చింది? నేనైతే బాగానే ఉన్నాను మేడం, అతనితో దాంతో ఏమీ అతనితో గొడవ పడడం కానీ ఏం చేసేవాడిని కాదు. ఆ అమ్మాయి నా మీద రివర్స్ అయ్యేది, ఒక్కోసారి రివర్స్ గా మాట్లాడేది, నువ్వు ఫోన్ చేయొద్దు, మా నాన్న ఉన్నాడు, మా బాబు ఉన్నాడు అని ఏదేదో చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అబ్బాయి ఎలా ఉంటాడు తనతో? అంటే వాళ్ళు వెల్ సెటిల్డ్ లేకపోతే ఫైనాన్షియల్లీ ఏంటి అసలు? అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదుగుతున్నారు మేడం. అంటే మరి నార్మల్ గా డబ్బు పరంగా ఏనా కానీ వేరే అంటే వాళ్ళ నాన్న కొద్ది బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. అతను మనకి ఇప్పుడు చదువు అంటే ఒక కారణం ఉంటుంది కదా నాగరాజు. మన అమ్మాయి ఏమైనా యాక్సెప్ట్ చేస్తే మనకు తెలియదు కదా. అవాయిడ్ చేసి నీ ఫ్రెండ్ ని దగ్గర అయింది అని అంటే నీ ద్వారా పరిచయం కదా నీ ఫ్రెండ్. అంటే ఏం చూసి అట్రాక్ట్ అయింది? నీలోని ఏం క్వాలిటీ? నా దగ్గర అంటే బాగానే ఉండదు మేడం. నా దగ్గర ఇది లేదని నెగిటివ్ పాయింట్ చెప్పేది కాదు, అన్ని బెస్ట్ గానే మాట్లాడేది. అబ్బాయి నీకంటే బాగుంటాడా, నీలానే ఉంటాడా, ఎలా ఉంటాడు అబ్బాయి? బానే ఉంటాడు మేడం, బానే ఉంటాడు. మరి ఏం చూసి లవ్ చేస్తుంది మరి? అంటే ఆ అబ్బాయి ఉద్యోగం చూసా? ఆ ఉద్యోగం అబ్బాయి లేదు మేడం, ఇంకా చదువుకుంటున్నారు వాళ్ళు. చదువుకుంటున్నారు, చదువులోనే ఇంత అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు కాకుండా అబ్బాయిని ఇప్పుడు 2 years నాతోనే బాగానే మాట్లాడింది, అలా కానీ ఎలా డెవలప్ పెట్టింది నాకు అదే అర్థం కావట్లేదు. మరి ఏమన్నా అన్నానా? మాట్లాడి అన్నాను కాదు. కూడా నీ ఫ్రెండ్ మాట్లాడుతుంది. నీకు అర్థం కాకపోవడం ఏంటి? నీ ఫ్రెండ్ నీ పక్కనే ఉంటాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు నువ్వు ఎప్పుడు గమనించలేదా? ఒక రూమ్ లో ఉండరా? అంటే నాకు వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది మేడం, ఈ అబ్బాయి చెప్పలేదు. ఈ అబ్బాయి మళ్ళీ దొరికిపోతాను కదా, ఇలా ఈ నాలుగు తెలుసు కదా. మరి ఈ అబ్బాయి నాకు వేరే ఫ్రెండ్స్. ప్రియా, ఇక్కడ చూస్తే ఈ అబ్బాయిని ఈ అబ్బాయి ఫ్రెండ్ మోసం చేస్తున్నట్టే, ఆ అమ్మాయి మోసం చేస్తున్నట్టే. ఇది ఒక ట్రయాంగిల్ స్టోరీ లాగా ఉంది. ఇది టోటల్ కూడా ఒక ట్రయాంగిల్ స్టోరీ లాగా ఉంది. ఎలా? ఒక అమ్మాయిని ఇద్దరు ఇష్టపడ్డము, ఫస్ట్ ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఇష్టపడ్డము, కొన్ని రోజులు ఈ అబ్బాయితో తిరిగేసి మళ్ళీ ఆ అబ్బాయిని ఇష్టపడ్డము. అసలు వీళ్ళు ఏం తమాషా ఆడుతున్నారో తెలియదు. ప్రేమ అంటే దానికి అర్థం కూడా లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఏంటి ఊరికే ఒక అట్రాక్షన్, ఒక ఫిజికల్ కాంటాక్ట్, తిరగటము, సినిమాలు, షికార్లు, వదిలేయటము. ఏంటిది ప్రేమ అసలు?
అంటే ఫిజికల్ గా చాలా సార్లు కలిసాను మేడం, మోస్ట్లీ ఫిజికల్ గా కలిసాం మేడం. ఎంతో ఓపెన్ గా చెప్తున్నాడు. కలిసిన తర్వాత కూడా మరి ఎంత షాకింగ్ అంటే నాకు ఫిజికల్ గా కలిసి కూడా కలిసాం మేడం. మరి కలిసామంటే లవ్ ఉండబట్టే కదా మేడం కలిసి ఆమె. మరి అమ్మాయికి ఏమైంది మరి love మరి అది అంతా? అది కాదు, ఆ love పిల్ల మరి ఎలా ఉండబట్టే మారిందని నాకు అదే నాగరాజు. అర్థం ఈ కాదు. అబ్బాయి సైడ్ సిన్సియర్ అర్థమవుతోంది కానీ కాదు అమ్మాయి ఎలా కాదు accept ప్రియా, చేస్తుంది? లవ్ ఉంటే కలవటం ఏంటి? లవ్ ఉంటే లవ్ ఉన్నా కలవటం కానీ ఏంటి? కలవద్దు కదా. అలా ఎలా కలుస్తారు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి కాకుండా? అంత విచ్చలవిడితనం అయిపోయిందా సొసైటీ? అంత విచ్చలవిడితనంగా బ్రతుకుతున్నారా? అంత చదువుకని మీ ఇష్టం తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీరు పంపిస్తే వెయిట్ చేయాలి సిచ్యువేషన్ కోసం, కానీ అదే పనిగా ముందే లవ్ చేసుకుంటున్నాం కదా అని రైట్స్ వచ్చేసినట్టే. తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే ప్రేమలు దాంతో పాటు ఫిజికల్ కాంటాక్ట్స్ కలిసామని నిర్భయంగా చెప్తున్నాడంటే ఎంతటి స్థితిలో మీరు ఉన్నారు, ఎంతటి భయం. అంటే అంత లవ్ చేస్తున్నాను మేడం, లవ్ చేసి లవ్ ఒక ఏంటి గ్రీన్ సిగ్నల్ అన్నట్టుగా చేస్తున్నారు మేడం. లవ్ చేస్తే ఫిజికల్ గా కనెక్ట్ అయిపోవాలా? లవ్ చేస్తే వెయిట్ చేయలేదా? ఫీలింగ్స్ వస్తాయి కదా, సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఫీలింగ్స్ వస్తాయి కదా మేడం. ఓకేనా సరే, ఫీలింగ్స్ వస్తాయి. ఫీలింగ్స్ వస్తే ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంటారా? అసలు ఇంత Feelings ఘోరంగా రావడం ఏంటి? అసలు ఇదైతే నాకు ఫీలింగ్స్ రావటం ఏంటి? ప్రేమ వస్తే ఫీలింగ్స్ వస్తే చాలా సార్లు కలిసామంటున్నావు. చాలా సింపుల్ గా చెప్తున్నారు మేడం. అసలు ఎంతటి సమాజంలో, ఎలాంటి సమాజంలో మనం ఉన్నామంటే ప్రియ, ఇంత ఘోరంగానా? చదువులకని పంపిస్తే ఇంత విచ్చలవిడతారా? అసలు వీళ్ళకి భయం అనేదే లేదు. కనిపించట్లేదు ఏ question అసలు కూడా. ఎక్కడ కూడా భయము, అసలు మా తల్లిదండ్రులు ఉన్నారు అనే భయం కానీ, అసలు మేము సొసైటీలో ఎలా బ్రతకాలి అని అసలు ఎవరి భయం లేదు వీళ్ళకి. అసలు ముందు ఫ్యూచర్ చెప్పాలంటే గురించి కూడా ఐడియా లేదు. ఇద్దరు ఫిజికల్ గా కలిసిన తర్వాత అమ్మాయి ఇప్పుడు ఇంకొక రిలేషన్ పెట్టుకొని ఈ అబ్బాయి ఇలా ముందరికి వచ్చి మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉంది అని ఇంత ఓపెన్ గా అసలు ఏ మాత్రం కూడా సంకోచించట్లేదు చెప్పడానికి. చాలా అసలు ఎంత కోపం వస్తుందంటే నాగరాజు నాకు, అసలు ఎలా చెప్తున్నావు నువ్వు ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకున్నానని? ఒక అమ్మాయిని అంత ఈజీగా ఒక అమ్మాయి ఇష్టపడింది కాబట్టే కదా మేడం అలా వచ్చింది, ఇష్టం లేకుండా రాదు కదా. ఇష్టపడితే, ప్రేమించుకుంటే ఇద్దరు ఆలోచించుకునే స్థాయి కూడా ఉంటది. అంత ఆలోచన కూడా లేదు అంటే ఇష్టపడితే కదా. బయట అంతా అలాగే ఉంది కదా మేడం, ఒకలానే ఉంది. ఇప్పుడు అందరూ బయట అందరూ అందరూ అలాగే గడ్డి తింటే ఉన్నారా? నువ్వు తింటావా? సరే ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంత జరిగింది, ఇప్పుడు ఏం అలా మోసం చేసింది మేడం నన్ను వేరే వాళ్ళతో. సరే అమ్మాయి నంబర్ ఉందా? ఉంది మేడం. మాట్లాడదామా మేడం ఆ, ఒకసారి? అమ్మాయితో మాట్లాడదాం. మరి నీ కాల్స్ ఎత్తదని చెప్పావు కదా. అంటే వేరే నంబర్ మేడంతో ఇస్తాను, మేడం కాల్ చేస్తాను. ఆ నంబర్ అది బ్లాక్. అమ్మాయి పేరేంటి? నీ నంబర్ బ్లాక్ చేసి బ్లాక్ చేసి ఎన్ని రోజుల నుంచి బ్లాక్ చేసింది? 1 వీక్ అవుతుంది మేడం. 1 వీక్ అవుతుంది. మాట్లాడు. సో 1 వీక్ ఇంక ఈయనగా రాగలేక ఇలా ఏం చెయ్యాలి అని ఏం చేయాలి? ఒక వారం రోజులకే పిచ్చోడు అయిపోయావు. మరి ఒక రోజుకే అయ్యేమని కదా మేడం, అప్పుడు ఇప్పుడు వారం రోజులు అవనా? ఒక్క రోజుకి పిచ్చోడు. ఒక రోజుకే నేను మాట్లాడపోతే ఎంత తపన పడేవాడిని మీకు చెప్పాను కదా. అవును చెప్పావు, కరెక్టే. ఇప్పుడు నీ ఫ్రెండ్ తో ఉందంటే నీకు అసలు బాధగా లేదా? బాధగా ఉంది కదా మేడం. ఇంకా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలని ఉందా నీకు? మరి అంతలా తో మాట్లాడుతుందంటే ఇంకా పెట్టుకోవాలని ఉందా? అదే మోసం చేసిందని అనుకున్నా మేడం, అందుకే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మాయితో కలిసి ఉంటావా, వదిలేస్తావా? కలిసి ఉన్న అమ్మాయి నాకు కావాలి మేడం, లవ్ చేసిన అమ్మాయి నాకు కావాలి కదా. ఇంకా కావాలంటున్నావు ఏంటి? ఎలా యాక్సెప్ట్ చేస్తావు? రిలేషన్షిప్ పెట్టుకొని ఫిజికల్ గా కాంటాక్ట్ అయ్యి మళ్ళీ తర్వాత అమ్మాయి వేరే వాడితో ఉంటూ నేను వేరే అమ్మాయిని అన్నా ఊహించుకోలేను మేడం. నాకు నా వైఫ్ అన్న లైఫ్ అదే అనుకున్నా కదా మేడం. ఈ అబ్బాయి వైఫ్ sincere లైఫ్ గానే ఉన్నాడు. ఏమన్నా రైమింగ్ తో చెప్తున్నావా? కాదు, ఇప్పుడు ఏంటి వైఫ్ నీతో- లైఫ్ ఏం మాట్లాడుతున్నావు? ఓకే నువ్వు సిన్సియర్ గా ఉన్నావు కాదనట్లేదు, కానీ ఆ అమ్మాయితోనే మళ్ళీ నువ్వు కంటిన్యూ అవ్వాలన్న మేడం నేను వేరే సెక్స్ కోసమే ఆ అమ్మాయి. సినిమా ప్రభావమా మీ మీద? ఈ మేడం, మాటలు ఇప్పుడు నేను ఇవన్నీ ఒకటి కూడా అడగాలనుకున్నా మేడం మీరు మేడం. తప్పుగా మాట్లాడుతున్నారు, వీళ్ళని చూసి సినిమాలు తీస్తున్నారని చెప్పాలి అసలు. మేడం చాలా ఇప్పుడు correct. ఇప్పుడు నేను తప్పుగా కాదు, అసలు వీళ్ళకి ఎలా వచ్చాయి ఇవన్నీ ఆలోచనలు? అసలు మాటలు, రైమింగ్, ఆలోచనలు ఏదైనా అబ్బాయితో తిరిగినా పర్వాలేదు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. మేడం నేను సెక్స్ కోసం అమ్మాయిని లవ్ చేయలేదు మేడం. నాకు మొత్తం జీవితం మొత్తం అంతా కలిసి ఉండాలని అనుకున్నాను. కానీ సెక్స్ ఆ అంటే అమ్మాయి ఇంత ఈజీ అయిపోయింది ప్రియా వీళ్ళకి. చాలా సింపుల్ గా అసలు ఎంత సింపుల్ గా, అసలు నేను దానికోసం కాదంటే వీళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ కాలం పిల్లలకి ఎలా మాట్లాడుతున్నారు అది మేడం, పర్వాలేదు. కొంచెం నేను ఒక్క మాట మాట్లాడతాను, మీరు ఏం అనుకోకండి. అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయితో ఉన్నా కానీ నీకు పర్వాలేదా? మేడం నేను ఏమనుకున్నా, నేను అలా మోసం చేద్దాం అనుకోలేదు మేడం. అలా మోసం చేసింది. నేను వేరే అమ్మాయిని కూడా అలా ఊహించుకోలేకపోతున్నా. ఇంకా పెళ్లి కూడా వద్దనుకుంటా. అమ్మాయి చేసుకుంటే అమ్మాయిని చేసింది, లేకపోతే మేము అడుగుతున్నది ఏంటి, నువ్వు చెప్తున్నది ఏంటి? మేమేం అడుగుతున్నావు? ఆ అబ్బాయితో వేరే అబ్బాయితో ఉన్నా నీకు ఓకేనా? నాకు ఓకే మేడం. ఏం చెప్పాలి మేడం? అసలు ఎలా చెప్తున్నాడు? ఎంత ఓకే అని చెప్తున్నాడు అసలు. అమ్మాయి కావాలి, ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు కదా, ఇంతవరకు వదిలే బదులు ముందే అమ్మాయితో మాట్లాడితే అయిపోయేది కదా మేడం. నీకు నీ తల్లిదండ్రులు గుర్తుకురారా? అమ్మాయి గుర్తుకొచ్చినంత
నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ ఫ్రెండ్తో శారీరకంగా కలిసినా నీకు ఓకేనా? ఓకే మేడం నాకు. ఓకే అని ఎంత ఎలా చెప్తున్నావు అసలు నువ్వు? అసలు బుద్ధి ఉందా నీకు? మనిషివేనా? మేడం లవ్ చేశాను కదా మేడం. లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి చెప్పు నాకు. ప్రేమకు నిర్వచనం చెప్పి. ఒక్కొక్కరు ఒకళ్ళు అర్థం చేసుకొని అర్థం చేసుకొని, మరి నువ్వు అర్థం చేసుకుంటే ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకుంటేనే కదా ప్రేమ. మరి అర్థం అవుద్ది. చేసుకుని అర్థం అమ్మాయి చేసుకుంది మేడం. 2 years నుంచి బానే ఉంది. అదే అది మరి ఏమైందో ఇప్పుడు అర్థం అమ్మాయికి ఇష్టం కావట్లేదు. లేదు కదా, అది అర్థం చేసుకో మరి. ఇప్పుడు 2 years లో లేదు, మళ్ళీ ఇప్పుడు లవ్ అయింది. మరి నన్ను ఎందుకు మోసం చేసింది అలాగా? మరి ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు ఇష్టం లేదని వేరే అబ్బాయితో మాట్లాడుతుందంటే నీ పట్ల ఆ అమ్మాయికి ఎటువంటి ఫీలింగ్స్ లేవు. 2 years వరకు లేని మరి మధ్యలో ఎందుకు మారింది మేడం చెప్పండి మీరు? ఎందుకు నువ్వు మరి చెప్పాలి. ఆ అమ్మాయి గురించి పూర్తిగా నీకు కదా తెలుసు. 2 ఏళ్ళు నువ్వు కదా ఉన్నావు. బానే ఉండేది మేడం. మరి నీకేం దొరికాయి ఆధారాలు? ఆ ఆధారాలు చెప్పు, మాకేం దొరికాయి? దొరికిన ఫోటోలు వీడియోస్ ఉన్నాయి మేడం వేరే వాళ్ళు ఆ అబ్బాయితో తిరిగి మరి అన్ని ఉన్నాయి అంటాడు, మళ్ళీ అమ్మాయి కావాలి అని కావాలంటున్నావు. ఏం చెప్పాలి నీకు? తల్లిదండ్రులు గుర్తుకు రారా నీకు? వస్తారు మేడం. నాకు వాళ్ళ అమ్మాయికి తల్లిని చూస్తాను. ఆ అమ్మాయిలో తల్లిని చూస్తున్నావు నువ్వు. ఏం చెప్పాలి మేడం? అసలు ఏం మాట్లాడుతున్నావు నాగరాజు? నీకు అర్థమవుతుందా? ఆ మరి మీ అమ్మాయిలో తల్లిలో తల్లిని ఎవరిని చూడడం చూస్తావు? ఏంటి? మీ అమ్మని ఎవరిలో చూస్తావు? అమ్మలాగే చూస్తాను. చూస్తావు కదా. మరి అమ్మ నేను ఎంత ప్రేమ చేసి పెంచింది, బుద్ధుందా? అంటే బాగా చూసుకునేది మేడం. నాకు తినిపించేది అన్ని అమ్మలాగే అనుకున్నాను. నాకు ఒక అమ్మలాగే చూసుకున్నది అనుకున్నాను. ఇన్ని సంవత్సరాలు మీ అమ్మ కదా తినిపించింది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది కదా నీ జీవితంలోకి. ఎవరైనా అమ్మాయి సంవత్సరాలు ఎవరు? రావాల్సిందే కదా మేడం. ఇప్పటికైనా అయితే అంత తొందరగా వచ్చేస్తుంది అమ్మాయి? తొందరగా వచ్చేది అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు మోసం చేసిందని నువ్వే చెప్తున్నావు, ఆ అమ్మాయి కావాలని నువ్వే చెప్తున్నావు. మరి మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయి కావాలని వచ్చావా? కావాలని ఆ అమ్మాయి కావాలని వచ్చావా? అమ్మాయి ఆ అమ్మాయి లాగా ఆ అమ్మాయి మోసం చేసినట్టుగా ఇంకా మిగతా వాళ్ళు మోసపోకూడదని వచ్చావా? దేనికోసం వచ్చావో చెప్పు మాకు. ఆ అమ్మాయి లాగా కూడా మోసపోకూడదు. కాకపోతే ఆ అమ్మాయి మార్చి మీరు నాకు పెళ్లి అమ్మాయి వద్దు కుయ్యోమర్రా అంటే మేమెట్లా నిన్ను కౌన్సిల్ చేసి ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి మీరు ఒప్పించండి మేడం. ఆ అమ్మాయిని మార్చి నీకు ఇచ్చి పెళ్లి చేయాలా మేము? ఎంత నీ వయసు? 21 మేడం. 21కి పెళ్లిళ్ళు. డిగ్రీ కూడా కంప్లీట్ కాదు ఒక్కొక్కడికి. ఏం ఫ్యూచర్ ఎలా ప్లాన్స్ లేవు, బ్రతుకుతారు? ఉద్యోగాలు లేవు. చేసి కలుసుకుని ఏదో ఒకటి పని చేసుకుంటాం మేడం. అసలు ఆ అమ్మాయి నీతో కలిసే ఉండను అంటే ఇద్దరం కలిసి ఉంటాము కలిసి చేసుకుంటా. ఏంటి సార్ మీరు మాట్లాడండి మేడం. నేను ఎందుకు వద్దంటున్నా? 2 years లేని ఆ ప్రేమ ఎట్టుపోయిందో అర్థం కావట్లేదు నాకు కూడా. అరే నీకు అంత క్లియర్ గా మేడం చెప్తున్నారు కదా అట్రాక్షన్ అని. దీన్ని అసలు ఎంత మీరు చేసే పనులు ఎలాంటి అసభ్యకరమైన పనులు చేస్తున్నారంటే మీరు సమాజంలో చాలా అసభ్యకరమైన పనులు. ఎలాంటి ప్రభావం పడుతుందంటే దీనివల్ల వేరే వాళ్ళు కూడా చెడిపోతారు. నిజంగా చెప్తున్నాను. 21 ఏళ్ళకి ప్రియా వీళ్ళు అసలు ఏమి అవగాహన ఉందని వీళ్ళు ప్రేమలో పడుతున్నారు, జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. తర్వాత ఎలా బ్రతుకుతారు? 20 years ఏనా? 21 మేడం. 21 నిజంగా 20. నిజంగా 21 ఆధార్ కార్డు చూపిస్తాను. ఆధార్ కార్డు చూపిస్తావు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఏం మాట్లాడమంటావు? అదే ఇలా అబ్బాయి తెలుసా ఎందుకు ఇలా జరిగిందని అడగండి మేడం. ఎందుకు ఇలా మోసం చేసావు? అలా వేరే అబ్బాయితో ఎందుకు అఫైర్ పెట్టుకున్నావు? మరి ఆ అబ్బాయి నువ్వు ఎలా చేసినా నువ్వే కావాలంటున్నాడు. వేరే అమ్మాయి వద్దంటే పెళ్లి చేసుకోడంట. ఈ అబ్బాయి పిచ్చిగా ప్రేమించాడు మేడం, అర్థం అవుతోంది. కానీ షీఈ్ నాట్ రైట్ టు హిమ్. అసలు ఇది కరెక్ట్ కాదు ప్రియా. ఆ అమ్మాయి అబ్బాయి అసలు ఫస్ట్ వాళ్ళు కలవటమే రాంగ్. అంటే ప్రేమ అంటే అది వేరే. కానీ వీళ్ళు కలవటము, 2 ఏళ్ళ నుంచి ఉండటము, ఫిజికల్ కాంటాక్ట్ అవ్వటము, ఈ అబ్బాయి ఓ పిచ్చోళ్ళలాగా అయిపోవటము, మళ్ళీ ఆ అబ్బాయితో అఫేర్ ఉందని తెలుసుకోవటము, అయినా నేను యాక్సెప్ట్ చేస్తా, అమ్మాయి లేకపోతే బ్రతకలేను అని అంటే ఎంతటి స్థాయికి ఈ అబ్బాయి మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. మనము ఆ అమ్మాయితో మాట్లాడినా కూడా ఇలాంటివి ప్రోత్సహించకూడదని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క ఛాన్స్ ఇద్దాం మేడం, ఎందుకంటే అబ్బాయి చాలా డెస్పరేట్గా ఉన్నాడు ఆ అమ్మాయి గురించి. అంటే ఒకసారి అమ్మాయి వర్షన్ కూడా వింటే బాగుంటుందేమో అని అనిపిస్తోంది నాకు. సరే ఖచ్చితంగా ట్రై చేయి మరి. కాల్ మరి అడుగు. నంబర్ ఇస్తావా? మరి నా నెంబర్ అయినా ఆన్సర్ చేస్తుందా? The person you have called is speaking to someone else. You can wait. హలో హలో అమ్మా, ఏంటి పేరు అమ్మాయిది? అజయ్. ఆడి పేరు అజయ్ మేడం. నీ గర్ల్ ఫ్రెండ్ నంబర్ ఇచ్చావు నువ్వు. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు, వాడితో కూడా మాట్లాడతాం. అసలు ఇక్కడ లేడు మేడం ఈ అబ్బాయి. అసలు ఈ అబ్బాయి స్వాతి మేడం. హలో స్వాతియా? హలో హలో చెప్పండి. స్వాతియా మాట్లాడేది? అవును, మీరెవరు? స్వాతి, నేను నాగరాజు ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను.
నాగరాజ్ ఫ్రెండ్ ఎవరు? స్వాతి, ఒక్క విషయం అమ్మా. దేంటి నాగరాజు నేను లవ్ చేశాడంట కదా, మీ ఇద్దరు లవ్ లో ఉన్నారంట కదా 2 years నుంచి. ఇప్పుడు అవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? ఎవరిని అసలు? డిస్కస్ చేయడం కాదమ్మా, ఆ అబ్బాయి నీ గురించి తప్పించిపోతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? హలో ఎవరు మీరు? మీకు అవసరం ఏముంది? స్వాతి ఏనా మాట్లాడేది? స్వాతియేనా? స్వాతియే కదా మాట్లాడేది. నేను స్వాతినే మాట్లాడుతున్నా. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను వాటి నుంచి బయటపడుతున్నా ఇప్పుడిప్పుడే. అదే ఎందుకు అని రీజన్ తెలుసుకుందాము అనేసి ఫోన్ చేశాను. ఏమైంది? ఏమైనా ప్రాబ్లం ఉందా నాగరాజుతో? వీటి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. స్వాతి ఒక్క నిమిషం. అసలు నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు నాది? నేనే ఇచ్చాను స్వాతి. స్వాతి వినిపిస్తుందా? హలో, కాల్ డిస్కనెక్ట్ చేసేసి. నేను నా వాయిస్ అనగానే కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. హలో, స్వాతి ఒక్క నిమిషం. మేడం మాట్లాడతారు నీతో. నేను మ్యారేజ్ ఎఫర్ట్ డైవర్స్ ప్రోగ్రామ్ ఏ మేడం మాట్లాడతారు నాతో? చెప్తున్నా విను. ఓకే, నువ్వు కాల్ డిస్కనెక్ట్ చేయడం లాంటివి లేకపోతే సైలెంట్ అయిపోవడం లాంటివి చెయ్యకు. నీ ప్రాబ్లం ఏంటో ఎగ్జాక్ట్ గా చెప్తే కదా సొల్యూషన్ ఉంటుంది. సో హలో, నేను ఒక ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నా. నాకు ఆల్రెడీ సొల్యూషన్ దొరికింది. దయచేసి నన్ను మళ్ళీ ప్లీజ్ ఇన్వాల్వ్ చేయొద్దు. ఇక్కడ నాగరాజు మా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. నువ్వు 2 years నుంచి లవ్ చేసి ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ వదిలేసావు అని. నాగరాజు ఎవరు అనే స్థాయికి వచ్చావు అని అంటే గనక నీకు అలా ఆ అబ్బాయితో ఎలాంటి సంబంధం లేదా? అవన్నీ మీకు అనవసరం. ఏం మాట్లాడుతున్నావు? నీకు అనవసరం ఏంటి? నీకు అవసరం ఉండి చేసావా నీ వయసుకి? ఇట్స్ మై పర్సనల్. ఓకే, పర్సనల్ ఏంటి పర్సనల్? ఇప్పుడు ఆ అబ్బాయి పబ్లిక్ చేస్తున్నాడు. ఒకరి జీవితంతో ఆడుకోవడం పర్సనలా? ఒకరి జీవితంతో ఆడుకోవడం పర్సనలా స్వాతి? స్వాతి అసలు ఎవరు మీరు? నాకు అర్థం కావట్లేదు. నాకు ఎందుకు కాల్ చేశారు? మళ్ళీ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఏంటమ్మా? నన్ను ఎందుకు పబ్లిక్ చేస్తున్నారు అని చెప్తున్నారు మీరు? పబ్లిక్ ఎందుకు చేస్తున్నాము? ఒక అబ్బాయిని నువ్వు మోసం చేసావని ఆ అబ్బాయి పూర్తి సాక్ష్యాధారాలతో మా దగ్గరకు వచ్చాడు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి నీకు కాల్ చేస్తున్నావు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నేను మా పేరెంట్స్ తో ఉన్నా. నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టకండి. పేరెంట్స్ తో లేవు, ఇంకొక అబ్బాయితో అఫేర్ లో ఉన్నావని తెలిసింది. ఎవరు చెప్పారు మీకు? నాగరాజ్ చెప్పాడు. ఈ అబ్బాయిని వదిలేసి నువ్వు ఇంకో అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతున్నావు, ఇంకో అబ్బాయితో తిరుగుతున్నావు, ఈ అబ్బాయిని కంప్లీట్గా అవాయిడ్ చేసావు అని చెప్తున్నాడు. ఏంటి రీజను? నాగరాజ్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా నిన్ను? ఇప్పుడు మళ్ళీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అయిపోయింది కదా. ఏమైంది? ఒకరి జీవితంతో ఆడుకోవడం అయిందా? అసలు మీరు చదువుకోవడానికి వచ్చారా? ప్రేమల్లో వలలో పడి ఇంకొకరికి అసలు ఏం చేయబోతున్నారు మీరు? ఒకరి జీవితాలు ఒకరు పాడు చేసుకుందాం అనుకుంటున్నారా? మ్యామ్, మీరెవరో నాకు తెలియదు. వాడు కనుక ఓవర్ చేస్తే నేను చెప్తున్నా, నాకు తెలుసు మీ పక్క నుండే మాట వింటున్నాడని. వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది? పోలీస్ కంప్లైంట్ ఇస్తావు? పబ్లిక్ ఇలా చేస్తారు మేడం. నువ్వు అదొక్కటి పట్టుకోకు. నువ్వెందుకు పబ్లిక్ అయ్యావు? నువ్వెందుకు మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకుంటున్నావు? నేను పెట్టుకోలేదు మేడం. లేనిపోనివన్నీ కావాలని క్రియేట్ చేసి తను చేశాడు. తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. క్లియర్ గా ఫోటోస్ ఆధారాలన్నీ చూపిస్తున్నాడు కదా. తన ఫ్రెండ్ తోనే నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇంకెవరితోనే కాదు. ఎందుకు బ్రతకనివాడు? ఏం టార్చర్ పెడుతున్నాడు నీకు? కాదు, అసలు నువ్వు అంత భయపడి ఏడుస్తున్నావు అని అంటే ఎందుకు అంత ఏడుస్తున్నావు? అంత భయం ఏంటి? నీకు ఈ పని అంతా చేసేటప్పుడు భయం లేదా? ఇప్పుడు ఓ పెద్ద అసలు నువ్వు ప్రేమలు
కలిసి ఉండటము, లివింగ్ టుగెదర్ 2 సంవత్సరాల నుంచి, అప్పుడంతా నీకు భయం వేయలేదా? అంత బరి తెగించి తిరిగినప్పుడు భయం వేయలేదా నీకు? ఎంత బరి తెగించి తిరిగారు 2 ఏళ్ల నుంచి? ప్లీజ్ మీకు తెలియకుండా మాట్లాడద్దు. మరి చెప్పు అసలు ఏం జరిగిందో. తెలియకుండా మాట్లాడొద్దా? దేనికి తెలియకుండా మాట్లాడొద్దు? నువ్వు 2 ఇయర్స్ తిరిగావా లేదా? నాగరాజు చెప్పాడు, అన్నం తినిపించుకున్నారు, ఫిజికల్ కాంటాక్ట్ ఉంది, నాకు తనకి అన్నీ ఉన్నాయి, తన వైఫ్ లైఫ్ అని కూడా చెప్పాడు. అవన్నీ కాదమ్మా, నువ్వు చెప్పాల్సిందే. సంబంధం ఉంది కాబట్టే అబ్బాయి వచ్చాడు. వదిలేసి వెళ్ళిపోతే అసలు సంబంధం ఎలా ఉంటుంది? ఎందుకు? ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు? నువ్వా అబ్బాయా? ఆ అబ్బాయి వదిలేశాడు. ఎందుకు నాగరాజు నువ్వు వదిలేసావని చెప్తుంది? నేను అందుకు వదిలేశానంటే ఆ వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టింది కాబట్టి వదిలేశాను. నేను ఫోనే ఎత్తట్లేదని చెప్పావు. ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మేడం, అప్పటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. నాతో మాట్లాడుతుంది, వారితో మాట్లాడుతుంది. నువ్వు అసలు ఎందుకు బ్లాక్ చేసావు నాగరాజు నంబర్? కాదు, నువ్వు అసలు ఎందుకు బ్లాక్ చేసావు ఆ అబ్బాయి నెంబరు? ఆ అబ్బాయిని పోవే, నీలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. పర్సనల్ రీజన్స్ ఏంటి చెప్పు? పర్సనల్ రీజన్స్ నువ్వు ఇప్పటికన్నా ఓపెన్ అప్ అవుతే కదమ్మా. స్వాతి, అసలు నువ్వు ఫస్ట్ ఏడుపు ఆపేసి నువ్వు వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటి అనేది చెప్పు. వేరే అబ్బాయితో నీకు ఎఫ్ఐఆర్ ఉందా? అజయ్ అనే అబ్బాయితో? లేదు మేడం, తను కావాలని చెప్తున్నాడు. ఫోటోస్ ఎట్లా అబద్ధాలు చెప్తాయమ్మా? అంత క్లియర్ గా చూపిస్తున్నాడు అబ్బాయి ఫోటోస్, వీడియోస్. నువ్వు ఏ ప్లేస్ ఫోటో దిగితే అవన్నీ నిజమైపోతాయి మేడం? కాదు స్వాతి, ఊరికేనే మేము అన్నాం కదా, కెమెరాల ముందర ఉన్నాం, ఎంతో మంది ఈ వీడియోస్ చూస్తారు. ఎలా అంటే అలా మాట్లాడలేం కదా. నువ్వు క్లోజ్ గా మీ ఇద్దరే, నువ్వు అజయ్ అనే అబ్బాయి ఇద్దరే ఉన్న ఫోటోస్ రాద్దంతం చేస్తున్నావు. నువ్వు అసలు మాట్లాడివ్వట్లేదు. నంగేడుపులు ఏడుతుంది మేడం. కట్ చేసి అన్ని చేసిందంతా చేసి నేను చేయలేదు నాకు ప్రూఫ్లు ఉన్నాయి కదా మేడం, ప్రూఫ్లు ఉన్నాయి కదా, క్లియర్ గా కనిపిస్తుంది కదా. అంటుంది ఆ అమ్మాయి. అసలు నాకు వద్దు, ఈ అబ్బాయితోనే వద్దు, నాకు నాగరాజుతోనే వద్దు. చాలా పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఏమున్నాయి చెప్పమని అంటే ఏం నాకు టార్చర్? చెప్పట్లేదు, మీకు అది చెప్పట్లేదు. కాదు, ఏమి ఏమి టార్చర్? ఏం లోటు ఉంది నా దగ్గర? తప్పు జరగలేదా? నా వల్ల ఏం జరగలేదు మేడం. నువ్వు అతి ప్రేమ చూపించి ఇబ్బంది పెట్టావేమో. అతి ప్రేమ చూపించడం కూడా తప్పు. హలో అతి ప్రేమ హలో అంటే ఓవర్ ఉన్మాది ప్రేమ చూపిస్తున్నావా? చూపిలేదు మేడం. అలా స్వాతి, నువ్వు ఫస్ట్ ఏడుపు ఆపేసేయ్. నాగరాజు ఇక్కడే ఉన్నాడు, నువ్వే కావాలి అంటున్నాడు. ప్లీజ్ డోంట్ కాల్ మీ. నేను ఇప్పుడే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నా. ఎందుకమ్మా కంప్లైంట్ తనకి ఇస్తావు? చెప్పండి. ఎవరి మీద ఇస్తావు? పిఎస్కి వెళ్ళి ఆ. నువ్వు ఇంకో అబ్బాయితో తిరుగుతున్నానా? నువ్వు 2 అబ్బాయిలతో తిరుగుతున్నావని ఇస్తావా? ఏం తెచ్చుకుందో ఆడితో తిరిగి. పబ్లిక్ లో ఏం స్క్రీన్ మీద చూపించట్లేదు. ఆ అబ్బాయి చెప్పేది నిజం ఎంత అని తెలుసుకోవడానికి నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూపించు అని అడిగితే అబ్బాయి చూపించాడు. అవి ఎలాంటి ఫొటోస్ అని చెప్పి చూసి, నేను ఒక ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను, మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ ప్రోగ్రామ్, మ్యాడ్ ప్రోగ్రామ్ నుంచి. అబ్బాయి మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు, నాకు న్యాయం చేయండి అని. అబ్బాయి మాటల్లో చాలా నిజాయితీ కనిపిస్తోంది మాకు. అయినా కూడా అబ్బాయి సైడే మేము తీసుకొని మాట్లాడలేం కదా, ఏం జరిగిందో నీ ఇద్దరి side వైపు నుంచి కూడా అడుగుతున్నాము. తెలియాలి కదా. కాబట్టి హలో 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 హలో, ఎవరండి? ఎవరు మీరెవరు? నాగరాజు ఒక ప్రోగ్రామ్ కి అప్రోచ్ అయ్యాడండి, ఒక ఛానల్ కి, మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ ప్రోగ్రామ్. స్వాతితో 2 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయిని దూరం పెట్టేసింది. ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందంటే, అసలు ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను మేడం అని అనేసి అని అంటూ ఉన్నాడు. ఏం చేయాలి మీరు చెప్పండి. మీరెవరు మాట్లాడుతున్నారు? మీరెవరు మాట్లాడుతున్నారు? నీకెవరు కావాలి? స్వాతి కావాలి. స్వాతి లేదు. స్వాతి లేదు అని ఎలా చెప్తున్నారు మీరు? అసలు ఎవరు మాట్లాడుతున్నారో చెప్తే నేను ఓపెన్ గా అసలు ఏం జరిగిందో చెప్తాను. అప్పుడు తట్టుకునే శక్తి మీకుందా? చచ్చిపోమనండి ఆ అబ్బాయిని అని అంటున్నారు. మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్ ఇంకొకళ్ళని చచ్చిపోమని చెప్పడానికి? అంటే మీరు ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ మీ అమ్మాయి స్వాతి ఆ అబ్బాయిని వాడుకొని వదిలేసింది, ఇంకో అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఆపండి నాన్ సెన్స్. బ్లాక్ మెయిల్ చేయడం కాదు, స్వాతి బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? బ్లాక్ మెయిల్ ఏంటి? తీసుకొనిరా ఆ అమ్మాయిని, తీసుకొనిరా.
అవును, ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి అని అంటున్నాము. ఇప్పుడు నాగరాజుని వాడుకుంది, రేపు అజయ్తో తిరుగుతోంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ అబ్బాయి పరిస్థితి కూడా ఇట్లానే చేస్తున్నా, మీరు దగ్గర నుండి తర్వాత చేయిస్తున్నారా? ఇంకో అబ్బాయితో తిరుగుతుందా అజయ్ని కూడా వదిలేసి? మాట్లాడు కాదు, నేను మాట్లాడుతుంటేనే మీకు ఇంత కోపం వస్తూ ఉంటే మరి ఆ అమ్మాయి చేసిన పనులకి మీకు కోపం రావట్లేదా? మా మీదకి అరుస్తున్నారు. ఆ అమ్మాయిని అరిచి అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది కనుక్కోండి. ఎవరు మీరు మాట్లాడేది? హలో, నువ్వెవరు చెప్పు. చెప్పాను కదా ఆల్రెడీ. నేను ఎవరు చెప్పడం కంటే కూడా నువ్వెవరో చెప్పు. ఇంత వేరే వాళ్ళైతే షాక్ కి గురయ్యే వాళ్ళు. అసలు నీది ఏ ఛానల్ చెప్పు. ఏ ఛానల్ అవన్నీ కాదండి. ప్రస్తుతం పరిస్థితి ఆ అమ్మాయి చాలా దారుణంగా ఉంది అని చెప్తున్నాను. ఛానల్ నీ లొకేషన్ పెట్టు. అరే నాకు వాట్సాప్ తీసి నీ ఛానల్ నీ లొకేషన్ పెట్టు. ఫాదర్ అనుకుంటాను మేడం. ఫాదరా? ఉమ్, ఎవరండి మాట్లాడేది? నేను ఫాదర్. చెప్తా, వాడి సంగతి నీ సంగతి. ఎవరు మాట్లాడేది? మీరెవరు? నేను సోషల్ యాక్టివిస్ట్ ని మాట్లాడుతున్నాను, చెప్పండి. అయితే ఏంటి? అయితే ఏంటి? అదే ఇదే తెగింపు అయితే మీ అమ్మాయి ఏంటి? కూడా చేస్తుంది. అయితే ఏంటి? ఎలా పెంచాలి ఆడపిల్లని? ఆడపిల్లని ఎలా పెంచాలి? జ్ఞానం అసలు ఏమన్నా ఉన్నాయా మీకు? నీకుందా అని నీకుందా అడగాలి. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఆడపిల్లల్ని పెంచే విధానము, ఆడపిల్ల ఏం చేస్తుంది అని గమనించడం తెలీదా? మాట్లాడుతున్నావు ఈ రోజు ఊరికే రోడ్ల మీద వదిలేసి ఆడపిల్లని. నోర్మే, ఏయ్ ఏయ్. నోర్మయ్య అని పిచ్చి పిచ్చిగా మాట్లాడేవనుకో పళ్ళు రాలగొడతాను. నీకు పళ్ళు రాలగొడతా. ఏం మాట్లాడుతున్నావు? ఏయ్ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పెడతా మీ అందరినీ. నువ్వు ఇరుక్కుంటావు వెళ్ళి. నువ్వు నువ్వు నీ ఇరుక్కుంటావు. బిడ్డ. అర్థమైందా? ఎవరు ఇరుక్కుంటారో చూపిస్తా నేను. అసలు కన్న తండ్రివేనా నువ్వు? నీకు అసలు నీకు సిగ్గుందా? నీకు ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి ఫోన్ చేసి వాడు ఎవడో పెదవ ఫోటోలు పెడతానంటే నీకు అసలు నీకు వాడెవడో ఎదవేంటి? మా కళ్ళెదురుగా కనబడుతున్న నిజాలు చూస్తే నువ్వు తట్టుకోగలవా? నీ కూతురు నిజాలు చూస్తే తట్టుకోగలవా? మా కూతురు ఏం చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఫోన్ పెట్టే ఇంకోసారి ఓహో కూతుర్ని రోడ్డు మీద వదిలేస్తావా? అది కూతుర్ని వదిలేసాడు రోడ్డు మీద already. వదిలేస్తావా? ఏం చేసుకోవాలో తెలుసా నీకు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మేడం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. నువ్వు నేర్చుకో. ఏంటండి అసలు మీకు మర్యాద ఏం లేదా? మీకు అర్థమవుతుందా? మీ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం. మీరు ఫస్ట్ కామ్ డౌన్ అవ్వండి. ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇక్కడ ఒక అబ్బాయితో ప్రేమ అని తిరిగి ఆ అబ్బాయిని మోసం చేసి ఇప్పుడు ఇంకొక అబ్బాయితో తిరుగుతుంది. బుద్ధి జ్ఞానం అసలు ఏమన్నా ఉన్నాయా? ఏం చేయ నీకు? ఇంటర్వ్యూ మేమెందుకు చేస్తున్నాము? సిగ్గున్నా నీకు ఆమె కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నా నీకు. ఇది నువ్వు నేర్చుకున్నది. అమ్మాయి ఇక్కడ తినకుండా చదువు మానేసి ఇంట్లో కూర్చునే. మీకు బుద్ధుందా? మీకు మీకు బుద్ధుందా అసలు? మాకు తెలుగు మేము కాలేజీలో పంపిస్తాం. ఆమె అసలు నీ పిల్ల ఏం చేస్తుందో నువ్వు చూస్తున్నావా? మమ్మల్ని అడుగుతున్నావు? ఫస్ట్ నీ కూతురు చూసుకో. దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మర్యాదగా మాట్లాడు. మాట్లాడండి. మర్యాదగా మాట్లాడు. హలో, ఫాదర్ కూడా ఎలా మాట్లాడుతున్నారు మేడం? అంటే వాళ్ళకి ఆ కూతురు ఏం చేసింది అనేది అనవసరం అనమాట. దాచిపెడుతున్నారు. అసలు అవసరం లేదు అనిపిస్తుంది. దాచిపెడుతున్నారు. ఏదైనా ఇంకా చేసింది అయిపోయింది. ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ అబ్బాయి accept ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తున్నాడో అక్కడ తల్లిదండ్రులు కూడా అలానే ఉన్నారు. అలాగే ఉన్నారు. తల్లిదండ్రులు తెలుసా నీకు? అమ్మాయి తల్లిదండ్రులు తెలియదు మేడం వాళ్ళ సంగతి నాకు అసలు. ఇప్పుడు విన్నావు కదా, నీ కాల్ బ్లాక్ చేసింది. కనీసం వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి ఇంకా అమ్మాయి కావాలనుకుంటున్నావా? ఇంత జరిగి విన్న తర్వాత సంబంధం లేదు, వాడెవడినో తీసుకొని కూర్చొని పెట్టి మీరు మాట్లాడుతున్నారు అని ఆయన మాట్లాడిన తర్వాత కూడా ఇంకా ఇలా చేస్తే ఏమనిపిస్తుంది మేడం? ఇప్పుడు నిజంగా ప్రేమగా ప్రేమించాను, ఇలా మోసం చేస్తే ఏమనిపిస్తుంది చెప్పు? దీని నుంచి బయటికి రావాలమ్మా. ఒక లెసన్ నేర్చుకొని తర్వాత నువ్వేంటి అనేది ప్రూవ్ చేయాలి. నువ్వు ప్రేమించావు, ఆ అమ్మాయి నువ్వు నచ్చలేదనింది, ఆ అమ్మాయి నీ ఫ్రెండ్తో అఫైర్ పెట్టుకుంది, మళ్ళీ అదే గోతులో పడతానంటావేంటి? దీనివల్ల నువ్వు ఒక లెసన్ నేర్చుకోవాలి. ప్రియా చెప్తుంది కదా, ఒక ఎక్స్పీరియన్స్ ఇది నీ జీవితంలో. ప్రేమ అంటే ఇది కాదు, నిజమైన ప్రేమ అంటే ఇది కాదు, ఇది అట్రాక్షను. మేము వచ్చాం, ఒకరినొకరు చూసుకున్నాము, తోడుగా అనుకున్నాము, ప్రతిరోజు ఆ అమ్మాయి వస్తున్నది, ఆ ప్రెజెన్స్ నీకు ఒక అట్రాక్షన్. అది అంతే, ఆ అమ్మాయి ప్రెజెన్స్ ఒక అట్రాక్షన్. ట్రూ లవ్ అంటే ఇది కాదు. ట్రూ లవ్ అంటే ఏంటి? అసలు మీ ఏజే కాదు ఇది. చదువుకోవాల్సిన వయసులో మీరు చేస్తున్న పనులేంటి అసలు? పిచ్చి పిచ్చి వేషాలు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఫీజులు కట్టి మిమ్మల్ని చదువుకుంటారని సిటీలకు పంపిస్తే మీరు చేసే వెధవేషాలు ఇవి. ప్రియా చాలా ఎంత వర్స్ట్గా ఉందంటే సిచ్యుయేషను,
తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో గమనించరు. చదువులకు పంపించేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అని ఏమి కూడా కనిపెట్టలేరు. ఒకవేళ తెలిసిన తర్వాత కూడా నువ్వు తప్పు చేసావని కరెక్ట్ చేయట్లేదు. ఆయన మాటలు విన్నావా అసలు? ఏదైనా కూడా నా కూతురు తప్పు చేసింది అయితే ఏంటి, తప్పు చేసిందని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన. అవును, చేయట్లేదు. మీరెవరు నాకు చెప్పాలా అని అంటున్నాడు. నాకెందుకు చెప్తున్నారు? ఆయన మాట్లాడే విధానం ఏంటి? ఈ తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. ఏం జరుగుతుంది మన చుట్టూ, ఏం జరుగుతుంది, మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. సైకలాజికల్గా తల్లిదండ్రులు కూడా చాలా చాలా మారాలి. మనకి బిఫోర్ చూసుకుంటే ఇవన్నీ చాలా తక్కువ. మన తల్లిదండ్రుల పెంపకము, అమ్మమ్మ తాతయ్యల పెంపకము, ఉమ్మడి కుటుంబాలు గమనిస్తూ అమ్మమ్మలు తాతయ్యలు చెప్పేవారు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఒక ఆడపిల్లని ఇలా గౌరవించాలి. ప్రతి ఆడపిల్లని యాక్సెప్ట్ చేసేయలేరు కదా ఎవరిని పడితే వాళ్ళని జీవితంలోకి. అలాగే ప్రతి అబ్బాయిని అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా. వీళ్ళు చదువుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళు చదువు మీద ఫోకస్ లేకుండా ఇతర ఆలోచనల మీద, ఇతర నావిగేషన్ మీద ఒక ఫ్రీడమ్ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు సొసైటీలో. ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫ్రీడమ్, ఓవర్ ఫ్రీడమ్ అనేది తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఆ ఫ్రీడమ్ ఎంతవరకు, తల్లిదండ్రులు నాకు ఇంతవరకు పంపించారు, చదువుకుంటానికి పంపించారు, నెక్స్ట్ నేను ఉద్యోగం చేయటం వరకు వెళ్ళాలి అనే ఫోకస్ లేదు వీళ్ళకి. ప్రేమలు, చెత్తా చెదారాలు, అట్రాక్షన్లు, గొడవలు, కొట్టుకోవడాలు, సూసైడ్లకు వెళ్ళడాలు, ఎంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తున్నాయి. సూసైడ్లో అటెంప్ట్స్ చేస్తున్నారు, మెంటల్ డిప్రెషన్స్కి లోనవుతున్నారు. మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఇవన్నీ కప్పిపుచ్చి వేరే పెళ్లి చేసి ఆ అమ్మాయి వెంటనే నాకు నచ్చలేదు, నా మనసు ఇంకొకరితో ఉందని ఈ అమ్మాయి డైవర్స్ చేయటము, నాతో సరిగ్గా ఉండట్లేదు మీ అమ్మాయి అని ఆ అబ్బాయి చెప్పటం, పెళ్లి చేసుకున్న అబ్బాయి. అందుకే మ్యారేజ్లు, తర్వాత మ్యారేజ్లు, అఫేర్లు, దీస్ ఆర్ కాల్డ్ అఫేర్స్. ఇవన్నీ కూడా అఫేర్స్. ఎంత దారుణమైన అఫేర్స్ అంటే మన సమాజంలో మన చుట్టూ కూడా చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది యువత అనిపిస్తుంది. మార్గదర్శకంగా నిలబడాల్సిన యువత ఈరోజు ప్రేమలో ఇలాంటి కుప్పిగెంతులతో ఏదో ఒకటి, అంటే వీళ్ళకి ఒక ఓవర్ ఫ్రీడమ్, హాస్టల్స్, సపరేట్ రూముల్లో ఉండటము. ఎక్కడ ఉంటుంది కావాలంటే ఇమీడియట్ గా పంపించడం. అసలు ఎక్కడ ఉంటుంది మీ అమ్మాయి? నిజంగా హాస్టల్లో ఉంటుందా? ఏ రూమ్ లో ఉంటుంది? ఎవరితో ఉంటుంది? రాత్రి ఎన్ని గంటలకు వెళ్తుంది రూమ్కి? అంటే తిరిగి హాస్టల్లో ఉందా? ఆ వార్డెన్తో మాట్లాడటము, పక్కన తెలుసుకోవటము, ఇవన్నీ గమనించాలి కదా. హాస్టల్ అని చెప్పటము, అబ్బాయిలతో తిరగటము, సినిమాల షికార్లకు వెళ్ళటము, హాస్టల్కి వెళ్ళలేకపోవటము, ఎదురుగా కనబడుతున్నాడు కదా మనకి. ఇట్లాంటి పిచ్చోళ్ళు తయారవటం. వాళ్ళ అమ్మాయి బానే ఉంది, వాళ్ళ ఫాదర్ బానే ఉన్నాడు, ఈ అబ్బాయి మటుకు అమ్మాయే కావాలి అని. ఏంటి నాగరాజు, ఇప్పటికైనా నీ ఒపీనియన్ చెప్పు, నువ్వు మారాలి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంత స్టోరీ విన్నావు, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకొక అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమించింది, ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఆ అమ్మాయే కావాలనుకోవటం కరెక్టా? చూసిన తర్వాత నాకు వద్దు మేడం, ఎందుకంటే నేను అసలు అలా మాట్లాడుతున్నా అనుకోలేదు మేడం. ఇంకా మోసం చేసిందనే వచ్చాను మేడం, పరిష్కారం ఏం చేద్దాం అని చెప్పి. అంతే, ఇప్పుడు వద్దు వద్దు మేడం. ఇంత జరిగిన తర్వాత వాళ్ళ ఫాదర్ కానీ మీరు ఏం చేయాలో చెప్తే అది చేస్తాను మేడం. ఏం చేయటం ఏంటి? ఇప్పటికైనా నీకు జరిగిన దానికి నేను ఇది నేర్చుకున్నాను నా జీవితంలో, ఇది ఒక గుణపాఠం. నేను ఏ అమ్మాయి దగ్గరకైనా వెళ్ళాలంటే ఫస్ట్ నేను జీవితంలో నా తల్లిదండ్రులకి నేను ప్రాధాన్యత ఇవ్వాలి. నన్ను కనిపించిన తల్లిదండ్రులకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. ఆ అమ్మాయి అవసరాల కోసము, సినిమా షికార్ల కోసం నిన్ను ఉపయోగించుకుంది. క్లియర్గా అర్థమవుతుందా నీకు? అర్థమైంది. దేనికి వాడుకుందో నిన్ను? ఆ అమ్మాయి అవసరాల కోసమే నిన్ను వాడుకుంది. అవసరాలు తీరిన తర్వాత నువ్వు వద్దనుకుంటుంది. అందులోని నీ నెగిటివిటీ వెతికి నీకు పాయింట్అవుట్ చేస్తుంది. మరి 2 ఏళ్ళ అమ్మాయికి నెగిటివిటీ కనబడలేదు, ఇప్పుడు ఎందుకు కనబడుతుంది నెగిటివిటీ నీలో? నీ అధిక ప్రేమే ఆ అమ్మాయికి నచ్చట్లేదని ఒక పాయింట్, అంటే పర్సనల్ రీజన్స్ అని చెప్తుంది. కంప్లీట్ పర్సనల్ రీజన్స్ అని చెప్తుంది. పక్కన పేరెంట్స్ కూడా ఉన్నారు, అమ్మాయి మాట్లాడలేకపోతుంది, కంప్లీట్ పర్సనల్ రీజన్, ఏడుస్తుంది. ఇంకొకరితో అఫైర్ ఉంది అని అంటే లేదని చెప్తుంది. నువ్వేమో ఉందని చెప్తున్నావు. దీన్ని మేము ఎలా నమ్మాలి? సాక్ష్యాధారాలు చూపిస్తున్నావు. ఇదంతా కూడా మీరు అజ్ఞానంతో, ఆలోచన లేకుండా చేసిన పని. దీనివల్ల మీ తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతున్నారో అర్థమవుతుందా మీకు? వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు నాగరాజు? నీ తల్లిదండ్రులకు తెలిసింది అనుకో, నా కొడుకుని
నేను ప్రయోజకుడు చేద్దామని పంపిస్తే, చదువుకోమని పంపిస్తే, నా కొడుకు ఈరోజు ఒక అమ్మాయిని ప్రేమించి డిప్రెషన్‌లో ఉన్నాడు. ఎంత చక్కగా ఉన్నాడు అసలు. ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఎలా అయినా ఉండని తల్లికి బిడ్డ అంతే గ్రేటే. హీరో లాగానే కనిపిస్తాడు. ఎలా అయితే పిల్లలకి తండ్రి హీరో లాగా కనిపిస్తాడో తన పిల్లలు కూడా ఎలా అయినా ఉండని తల్లి ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఇలాంటి సిటీలో అఫైర్స్ ఉన్నావు, చదువుకుంటున్నావు శాశ్వతం అంటే. కాదు కదా ప్రియా. హా, ఈ అఫైర్స్ ఏంటి? ఇవి తాత్కాలికం అఫైర్స్. ఇవన్నీ అట్రాక్టివ్ పైగా అఫైర్స్. అమ్మాయిలో నేను మా అమ్మని చూసుకున్నా అంటున్నావు. ఏ అమ్మ కూడా కనిపించదు వైఫ్ లో. అర్థమైందా? వైఫే అమ్మనే. తల్లి తల్లే. నీ తల్లిలాగా ఉంటుందా అమ్మాయి? ఏ విషయంలోనైనా ఒక్కసారి నీ తల్లి గురించి ఆలోచించుకో. చిన్నప్పటి నుంచి నీ తల్లి ఎన్ని విధాలా నీ కోసం ఎంత కష్టపడిందో ఆలోచించుకో ఒకసారి కళ్ళు మూసుకొని నువ్వు. అమ్మాయి నిజంగా నిన్ను అంత ప్రేమిస్తే బ్లాక్ చేసి ఇన్ని రోజుల నుంచి నీతో మాట్లాడకుండా ఉండదు. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇమీడియట్ గా ఇది నీతో ప్రాబ్లం, ఇది ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం మనము అని చెప్పి కూర్చొని మాట్లాడేది. నీతో మాట్లాడి ఆ కన్విన్స్ చేసి నీ దగ్గర ఉండేది ఆ అమ్మాయి. అదే ఇప్పుడు నువ్వు ఈ అవతారంతో వెళ్ళు, మీ అమ్మ నిన్ను పొట్టులో పెట్టుకొని చూసుకుంటుంది. అసలు నా బిడ్డకి ఏమైంది అని 10 రోజులు ఇంట్లో నుంచి కదలనీయకుండా కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. అవన్నీ పక్కన పెడితే ప్రియా, ఎవరితోనో వాళ్ళ ఫ్రెండ్ తో అఫైర్ పెట్టుకున్న అమ్మాయి మళ్ళీ కావాలి కావాలంటే అని అంటావు. ఆలోచించవా నువ్వు? ఆ అమ్మాయి ఎందుకు అలాగా నన్ను వదిలేసి మళ్ళీ నా ఫ్రెండ్తో సేమ్ గేమ్ ఆడుతుందని నీకు అర్థం కావట్లేదా? రేపొద్దున్న ఇంకో ఫ్రెండ్ని ఆప్ట్ చేసుకుంటుందేమో, అజయ్ కాకపోతే విజయ్. నీకు Right. క్లియర్ గా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇంకా వద్దు మేడం, ఇంకా అమ్మాయి ఇప్పుడు అంటున్నావు కానీ మర్చిపోలేకపోతున్నా, వారం రోజులు అయింది అని అంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆ నాకు అమ్మాయికి అర్థమైంది ట్రై మేడం. చేయమని ఇప్పుడు నాకు అర్థమైంది కదా మేడం ఎలా నువ్వు మాట్లాడాలి. ఇమీడియట్ గా ఆ ఫోన్ నెంబర్ తీసేసి ఆ అమ్మాయి నెంబర్ మర్చిపో, నీ సిమ్ కూడా మార్చేసి ఆ అమ్మాయి కూడా నీకు అప్రోచ్ అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు నీలాగా మిగతా అబ్బాయిలు కాకుండా దీని నుంచి నువ్వు బయటపడాలి. నువ్వు చాలా చాలా ఇక్కడితో వదిలేసేయాలి. ఇంకా అమ్మాయి చాప్టర్ ఇక్కడ క్లోజ్ చేసేయాలి. నువ్వు ఇంకా దాన్ని పట్టుకొని వెళ్ళాడి మళ్ళీ రేపటి నుంచి నాకు గుర్తొస్తుంది, నేను ఉండలేను, నేను కూర్చోలేను, నేను పడుకోలేను, నేను చదవలేను, నేను ఉద్యోగం చేయలేను, ఇవన్నీ కాదు. మర్చిపో, ఇంకా అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఇది నీ కర్మ. ఇంతటితో ఈ అమ్మాయి రావాలని ఉంది, క్లోజ్ చేయి. అయిపోయింది. నువ్వు వద్దు అనుకునే అమ్మాయి నీకు కావాలి అని అనుకోవటం తప్పు. రైట్. ఓకే, సో ఇప్పుడు నాగరాజే కాదు, ఇలాగ ఎంతో మంది అబ్బాయిలు కూడా సఫర్ అవుతూ ఉన్నారు. ప్రేమ అన్న మాయలో పడిపోయి తమది తాము మర్చిపోతున్నారు. డెఫినెట్గా పేరెంట్స్ కూడా దీని మీద ఒక కన్నేసి ఉంచాలి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు, అబ్బాయిలు ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి, హాస్టల్స్లో వేసామా, వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు వస్తున్నారు, మీరు కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు కాదు, రండి ఆ ఫీజులు కట్టడానికి మీ చేతి నుంచే డబ్బులు ఇవ్వండి. ఏం ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు లెక్కలు అడగండి. తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. రూపాయి ఖర్చు అడిగినప్పుడే వాళ్ళు సమాధానం చెప్పే దాంట్లోనే మీకు అర్థమైపోతుంది వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, తమకి తామే ఖర్చు పట్టుకుంటున్నారా, ఎగ్జామ్ ఫీజులు కడుతున్నారా, హాస్టల్స్కి కడుతున్నారా, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి మీ పిల్లలే, తప్పేం లేదు, మీకు అన్ని హక్కులు ఉన్నాయి. తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత, వాళ్ళని ఎదిరించకూడదు అనేది కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు నాగరాజు, రేపు అజయ్, ఎల్లుండి విజయ్, ఇంకా తర్వాత ఎంతో మంది ఇదే బ్యాగేజ్ క్యారీ చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఆ తండ్రి చేసే తప్పు కూడా నిజంగా చాలా అంటే చాలా తప్పు. కనీసం వాళ్ళ అమ్మాయి తరఫు నుంచి ఏం తప్పు జరిగింది, ఇక మీదట అమ్మాయిని సరిచేయాలి అన్నా కానీ ఇవన్నీ తెలిస్తేనే కదా ఆ అమ్మాయిని అదుపులో ఉంచగలుగుతాడు. తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్లలు, అబ్బాయిలు ఎవరైనా ఒకటే, మన బిడ్డ సేఫ్గా ఉండాలి. జీవితం ఎంతో ఉంది, అభివృద్ధి అవ్వాలి, జీవితంలో అనుకున్న లక్ష్యాలని సాధించాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నాగరాజు, ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. యువత కూడా మేల్కోవాలి. యువత కూడా మంచి సమాజం కావాలి, మంచి యువత కావాలి. ఎంతసేపు ప్రేమల మీద, అట్రాక్షన్ల మీద పడకుండా యువత కూడా ఎంతో నాలెడ్జ్ ఉంది సోషల్ మీడియాలో. అదే సోషల్ మీడియాని పాజిటివ్గా ఉపయోగించండి, నెగిటివ్గా కాదు. ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిలతోని, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అమ్మాయిలతోని ఇదే అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. దయచేసి యువత అందరూ కూడా మేల్కొనండి. మీ తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకోండి, మీ అక్కా చెల్లెల్ని గుర్తు చేసుకోండి. మంచి సమాజంలో మంచి యువకులుగా ముందుకు వెళ్ళండి. ఈ ప్రేమల్లో ఇలాంటి ముసుగుల్లో పడకండి, జీవితాలు సర్వనాశనం చేసుకోకండి. దయచేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ప్రతిరోజు ప్రియా ఎన్నో కేసులు వస్తున్నాయి మన దగ్గరికి. నారీసేనకి అమ్మాయిలు చెప్తూ ఉంటారు, మేము మోసపోయాము, వాళ్ళు మోసం చేశారని. అబ్బాయిలు చెప్తూ ఉంటారు, అంటే ఒక సైడ్లో ఎంతో మంది అమ్మాయిలు మోసపోయినా కొంతమంది అబ్బాయిలు కూడా ఇలాంటి వాళ్ళు మోసపోతున్నారు. ఈ మధ్యన ఎక్కువగా అబ్బాయిలు అంటే వాళ్ళు చాలా
ట్రూత్ అంటే ట్రూ ఫీలింగ్స్ తో ఉంటున్నారు, ఇప్పుడు ఈ ఎమోషనల్ గా అబ్బాయి కూడా కనెక్ట్ అంతే, చాలా ట్రూ ట్రూ ఫీలింగ్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఆ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు కొంతమంది అమ్మాయిలు. అలా తయారైంది. ఎలాగా ఇప్పుడు అందరికీ షుగర్ డాడీస్ కావాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా వాళ్ళ ఎక్స్పెన్సెస్ అయిపోవాలి. ఇది బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు సమాజంలో. ఇవన్నిటి మొగ్గులో పడకండి. ఈ సినిమాలు, షికారులు, షాపింగ్లు తాత్కాలికం. మీ బంగారు భవిష్యత్తు, మీ జీవితం ముందుంది అని తెలుసుకోండి. ఇవన్నీ తాత్కాలికం. ఇప్పుడు ఉండే టెంపరవరీ ఫ్యాంటసీస్ మాత్రమే. ఈ టెంపరవరీ ఫ్యాంటసీస్ కి అట్రాక్ట్ అవ్వకండి. మీకు ఏం కావాలో అన్ని తల్లిదండ్రులు ఇస్తున్నారు కదా, ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు. ఇంకా సినిమాలు, ఇంకా షికార్లు, ఇంకా ఓవర్ ఫ్రీడమ్. ఏం సాధిస్తారు దీనివల్ల? రైట్ అందుకే యువత మేలుకోండి అని కోరుకుంటున్నాం. రైట్ ప్రతి యువత కూడా మేల్కోవాలి. అమ్మాయిలు అబ్బాయిలు ట్రాప్లో పడకండి. ఈ ట్రాపుల్లో దయచేసి పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక నారీసేన ఫౌండర్గా ఎన్నో కేసులు చూసి మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్గా, యువత అందరూ కూడా చక్కటి యువతగా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంచి రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఆదర్శంగా ముందుకెళ్ళండి. ఈ దేశాన్ని కాపాడండి. ఆడపిల్లల్ని కాపాడే స్థాయికి మీరు రావాలి. అదే కోరుకుంటున్నాను. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.